మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన మనోబలాన్ని, మనస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని గ్రహాలలో, అన్ని రాశులలో అందరికీ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కుంభరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో పంచమ స్థానంలో సంచారము చేయడం వలన ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి ఉండినను ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, పిత్రాజీతము, అదే కాకుండా ఆస్తి పంపకాల వ్యవహారాల్లో అన్నింటా ఆనందానికి మీరే కేంద్రబిందులు అవుతారు. వీలైనంత వరకు గౌరవంగా ఉండండి, మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. రావాల్సిన ధనం మీకు ఎటు రానే వచ్చేస్తుంది. కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, తల్లిదండ్రుల్ని నోరు జారి ఒక మాట్లాడడం, పిల్లల్ని కొట్టడం, ఆనడం అనిపించుకోవడం వలన మనోవేదనకు గురైపోయి మీరు అనుకుంటున్న విజయం రాని పరిస్థితుల్లో ఇబ్బందులకు మీరే కేంద్రబిందులు అవ్వకుండా చూసుకోండి. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత అదృష్టాన్ని, ఆనందాన్ని మీకు కూడబెట్టబోతుందని చెప్పి గమనించాలి.